హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. జీరో క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ఏసీ సర్క్యూట్స్లో సిరీస్ రెజోనెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే రెజోనెన్స్ అంటే ఏంటి? సో రెజోనెన్స్ అంటే ఏంటంటే జనరల్గా ఎప్పుడైతే మనం తీసుకున్న సర్క్యూట్లో రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో ఇందులో వీటిని మనం ఏమంటామంటే రెసిస్టరు, ఇండక్టర్, కెపాసిటర్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్లో ఇండక్టర్, కెపాసిటర్ అనేవి ఏం చేస్తారంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. సో జనరల్ మనకు ఏంటంటే ఇండక్టర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకునేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. అదేవిధంగా కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ సో కెపాసిటర్ అనేది ఏమవుతుందంటే చార్జెస్ డిశ్చార్జెస్ అనేది జరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఏసీ సప్లై అనేది ఇచ్చినప్పుడు. అదేవిధంగా ఇండక్టర్లో ఏం జరుగుతుందంటే నాకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్మెంట్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం తీసుకునే ఈ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ సో వాటిలో ఉండే ఎనర్జీ అనేది ఈక్వల్ ఉండి ఆపోజిట్ అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఆపోజిట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే సో ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ సేమ్ ఎనర్జీ అనేది కెపాసిటర్లో స్టోర్ అయ్యి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది రివర్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు రెండు ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే ఏంటి? సో ఇండక్టర్ లో స్టోర్ అయిన ఎనర్జీ అంటే ఏంటి? ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇన్ దిస్ కండిషన్ ఏమవుతుంది అంటే నాకు ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట మనం తీసుకునే సర్క్యూట్ లో. సో ఆ కండిషన్ లో నాకు ఏమవుతుందంటే మనం తీసుకునే ఎంటైర్ ప్యాసివ్ నెట్వర్క్స్ లో ప్యూర్ రెసిస్టివ్ నెట్వర్క్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మనం రెసిస్టెన్స్, ఇండక్టర్, కెపాసిటీ తీసుకున్నామో సో ఎప్పుడైతే నాకు కెపాసిటివ్ ఇండక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఇండక్టివ్ రియాక్టెన్స్ అవుతుందో సో ఆ కండిషన్ లో నాకు ఏమవుతుంది అంటే నాకు ఈ యొక్క ఎనర్జీ అనేది రెండిట్లో సేమ్ అయినప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఉన్నప్పుడు అది క్యాన్సిల్ అయిపోయి ఒక షార్ట్ సర్క్యూట్ అనేది ఫామ్ అయ్యి నాకు ప్యూర్ రెసిస్టెన్స్ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెజోనెన్స్ అంటాం. ఓకే, సో రెజోనెన్స్ అంటే అది. సో జనరల్ మనకి ఏంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క సిరీస్ రెజోనెన్స్ అంటే ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సో ఒక రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ సో వీటికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఏసీ సప్లైని అప్లై చేస్తాం. సో ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ వోల్టేజ్ సప్లై, పాసే కరెంట్ ఐ, సో ఇదేమో రెసిస్టర్ ఆర్, ఇండక్టర్ ఎల్, కెపాసిటర్ సి. సో ఇక్కడ ఎప్పుడైతే మనం తీసుకునే ఈ యొక్క ఆర్ఎల్సి వీటిలో ఏమంటామంటే మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా, ప్యాసివ్ ఎలిమెంట్స్. సో వీటి గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు సో కరెంట్ అనేది రెసిస్టర్ గుండా పాస్ అయినప్పుడు అక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుందంటే నాకు వి సఫిక్స్ ఆర్. ఇదేంటది? వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అన్నమాట. అదేవిధంగా త్రూ ఇండక్టర్ గుండా పాస్ అయినప్పుడు ఇండక్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే వి సఫిక్స్ ఎల్. అదేవిధంగా కెపాసిటర్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే నాకు వి సఫిక్స్ సి, కెపాసిటివ్ వోల్టేజ్. సో ఇక్కడ మనం ఈ యొక్క రెజోనెన్స్ అంటే ఏమంటున్నామంటే ఎప్పుడైతే ఇండక్టివ్ రియాక్టెన్స్ సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎలా ఇండికేట్ చేసుకుంటాం? ఎక్స్ సఫిక్స్ ఎల్. ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ది కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఈ కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ కండిషన్లో నాకేమవుతుందంటే నాకు ఈ యొక్క రెజోనెన్స్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం తీసుకునే ఆర్, ఎల్, సి ఇవన్నీ ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో మనకి యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ విధంగా ఆర్ఎల్సి అనేవి ఏంటంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇందులో ఇండక్టర్, కెపాసిటర్ అనేది ఏంటి అంటే నాకు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఈ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ లో ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అదే కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇట్లా మనం తీసుకునే సర్క్యూట్ లో ఎప్పుడైతే టూ ఎనర్జీ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయో అంటే ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అనేటివి వాటి యొక్క ఎనర్జీ స్టోరేజ్ అనేది స్టోర్ చేసుకునే ఎనర్జీ అనేది ఎప్పుడైతే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది అంటే వాటి యొక్క వాల్యూ సేమ్ ఉండి వాటి యొక్క సైన్ ఆపోజిట్ ఉంటుందో ఆ కండిషన్ నాకు ఏమవుతుంది అంటే నాకు ఈ రెజోనెన్స్ అనేది అక్కడ అవుతుంది. సో దాన్ని మనం ఎలా అనుకున్నాం ఇక్కడ at which the inductive reactance must be equal to the capacitive reactance. At this condition the resonance will occur.
సో ఈ కండిషన్ నాకేమవుతుందంటే మనం తీసుకునే ఈ యొక్క నెట్వర్క్ లో మనకేమవుతుందంటే ఈ టోటల్ ఇంపిడెన్స్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఇంపిడెన్స్ బికమ్స్ ఏమవుతుందంటే నాకు ప్యూర్ రెసిస్టెన్స్ అవుతుంది. ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో సో మనం తీసుకునే ఈ యొక్క సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఈ యొక్క ఇంపిడెన్స్ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ అవుతుంది. ప్యూర్ రెసిస్టెన్స్ అవుతుంది. సో జనరల్ గా మనం ఎలా రాసుకోవచ్చు, ఇంపిడెన్స్ ఈక్వల్ టు సో ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం. సో జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ అంటే ఏమంటున్నాం మనం, ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటున్నాం. కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ టోటల్ ఏదైతే ఉందో అది నాకు జీరో అయిపోతుంది. జీరో మీన్స్ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఏమవుతుంది, ప్యూర్ రెసిస్టెన్స్, ఇంపిడెన్స్ బికమ్స్ ప్యూర్ రెసిస్టెన్స్. అయితే ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఒక యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది దాన్ని కనుక్కుంటాం. సో ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి కూడా కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్నాం. సో జనరల్ మనం తీసుకునే ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎలా రాసుకోవచ్చు ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు సో ఒమేగా ఇంటూ ఎల్ గా రాసుకోవచ్చు. అదేవిధంగా కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎలా రాసుకోవచ్చు, 1 ఓవర్ ఒమేగా సి గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే ఇది ఏమవుతుందంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 ఓవర్ ఎల్ ఇంటూ సి. ఓకే, సో ఇక్కడ 1 ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సి అవుతుంది. ఇదేంటిది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. నాకు అదే కాకుండా ఇప్పుడు నాకు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, ఇక్కడ మనం దీన్ని ఏమనుకుంటామంటే యాంగులర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు దీన్ని. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఈ డబ్ల్యూ అంటే ఏదంటే అంటే మనం తీసుకునే ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సో దీన్ని ఇక్కడ డబ్ల్యూ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం జనరల్ గా 2πf గా తీసుకోవచ్చు. సో ఆ వాల్యూని ఇందులో ప్లేస్ చేసి ఏమైందంటే ఇక్కడ నాకు ఇది ఈక్వల్ టు 1 ఓవర్ రూట్ ఎల్సి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ ఫ్రీక్వెన్సీ అనేది సో 1/2π రూట్ ఎల్సి అవుతుంది. సో ఏదైతే ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ వచ్చిందో దీన్నే మనం ఏమంటామంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ, రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో దీనికి మరి యూనిట్స్ ఏంటి దీనికి అంటే సో జనరల్ గా ఫ్రీక్వెన్సీకి ఎందులో ఉంటాయి యూనిట్స్ అనేటువంటి హెడ్జెస్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో మనకు రెజోనెన్స్ అంటే ఏంటంటే సో ఎప్పుడైతే మనం తీసుకునే నెట్వర్క్ లో ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో సో ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఈ యొక్క ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సో వాటిలో ఉండే ఈ యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సో వాటి యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉండి ఆపోజిట్ నేచర్ ఉండి ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు రీక్యాన్సిలేషన్ అవుతాయి, అంటే క్యాన్సిలేషన్ అవుతాయి. అంటే ఎట్లాగంటే ఇప్పుడు మనం తీసుకునే ఈ యొక్క ఆర్ఎల్సి సర్క్యూట్ లో మనకేంటి వాటి ఆర్ఎల్సి అనేది ఏమంటామంటే మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం జనరల్ గా. అందులో ఈ యొక్క ఇండక్టర్ కెపాసిటర్ అనేది ఏంటంటే నాకు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అన్నమాట. అందులో ఇండక్టర్ అనేది ఏమవుతుందంటే నాకు మన ఈ యొక్క ఇండక్టర్ అనేది ఈ స్టోర్ చేసుకునే ఎనర్జీ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ లో ఉంటుంది. అదే కెపాసిటర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో ఉంటుంది, అంటే ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు ఈ ఇండక్టర్ లో స్టోర్ అయిన ఎనర్జీ కెపాసిటర్ స్టోర్ అయిన ఎనర్జీ అనేవి వాటి యొక్క ఎనర్జీ అనేది వాటి యొక్క వాల్యూ సేమ్ ఉండి ఆపోజిట్ పొలారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెండు రీక్యాన్సిలేషన్ అవుతాయి. సో క్యాన్సిలేషన్ అయినప్పుడు ఏమవుద్ది, అది ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ఫామ్ అయింది అనమాట. సో ఆ కండిషన్ లో మనకి ఏమవుతుందంటే ఈ టోటల్ మనం తీసుకునే ఎంటైర్ నెట్వర్క్ ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఈక్వల్ అయిపోతాయి కదా. సో ఆ కండిషన్ నాకు ఏమవుద్ది, మనకి ఏదైతే ఈ నెట్వర్క్ తీసుకున్నామో ఆ నెట్వర్క్ లో ఇంపిడెన్స్ వీక్ ఏమవుతుందంటే నాకు ప్యూర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఈ ప్యూర్ రెసిస్టెన్స్ ఎప్పుడవుతుందంటే ఎట్ విచ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్ అయినప్పుడు నాకేమవుద్ది ఈ రెజోనెన్స్ అనేది అక్కడ అవుతుంది. అట్ విచ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్ అయినప్పుడు ఈ యొక్క రెజోనెన్స్ అనేది అక్కడ అవుతుంది. సో జనరల్ గా మనం తీసుకునే ఈ యొక్క ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఇంపిడెన్స్ అంటే ఎలా రాసుకుంటాం, సో జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా రాసుకుంటాం. సో ఇక్కడ మన రెజోనెన్స్ అంటే ఏమంటున్నాం, సో ఇండక్టివ్ రియాక్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఆ కండిషన్ లో నాకు రెజోనెన్స్ ఎక్కడ అవుతుంది అంటున్నాం. మరి ఎక్స్ఎల్ వాల్యూ ఈక్వల్ టు ఎక్సీ అయినప్పుడు ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో ఆ కండిషన్ నాకు ఏమవుతుంది, ఇక్కడ ఇంపిడెన్స్ ఈక్వల్ టు ప్యూర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ప్యూర్ రెసిస్టెన్స్ అన్నామో సో ఆ కండిషన్ నాకు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే సో ఇక్కడ నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్నాం కదా. ఇక్కడ తీసుకునే ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ జనరల్ ఎలా రాసుకోవచ్చు అంటే విత్ రెస్పెక్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు ఒమేగా ఏంటి అలాగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1 ఓవర్ ఒమేగా సిగా రాసుకోవచ్చు.
ఇక్కడ ఒమేగా మల్టిపుల్ చేసుకుంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/LC అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుంది 1/√LC అవుతుంది. సో 1/√LC అవుతుంది. సో ఇక్కడ జనరల్గా ఇదే ఒమేగా అంటే ఏంటంటే నాకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఒమేగాని, సో ఒమేగా ఈక్వల్ టు 2πf తీసుకోవచ్చు. సో ఆ వాల్యూని ఇందులో ప్లేస్ చేస్తాం అనుకో, అప్పుడు నాకు ఏమవుతుంది ఇది, సో 2πf ఈక్వల్ టు 1/√LC అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఓన్లీ ఫ్రీక్వెన్సీ కావాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇది, సో 1/2π టైమ్స్ ఆఫ్ √LC అవుతుంది. సో దీనికి యూనిట్స్ ఏమవుతాయంటే నాకు హెడ్జెస్ అవుతాయి. ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే జనరల్గా రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ నాకేంటంటే ఏదైతే మనం ఇక్కడ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అనుకున్నామో, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రాఫ్ అనేది తీసుకుంటాం. ఆ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే, సో మనకు ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ, కెపాసిటివ్ ఇండక్టెన్స్ వాల్యూ, కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ అండ్ ఇంపిడెన్స్ వాల్యూ, సో వీటన్నిటిని విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ వేరియేషన్తో మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. సో ఆ గ్రాఫ్ అనేది ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం తీసుకునే ఈ ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకుంటామంటే మనం ఏదర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇక్కడ మనం తీసుకునే వై యాక్సిస్ లో ఏముంటుంది అంటే నాకు ఇక్కడ ఇది వచ్చేసి ప్లస్ రియాక్టెన్స్, ఇది వచ్చేసి ఏంటంటే మైనస్ రియాక్టెన్స్. ఓకేనా, రియాక్టెన్స్ వాల్యూ అనేది వై యాక్సిస్ మేము తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది అన్నప్పుడు సో మనకు కాన్స్టెంట్ ఉంటుంది అన్నమాట. అంటే రెసిస్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి మనం ఎలా తీసుకుంటాం రెసిస్టెన్స్ అన్నప్పుడు, సో ఇలా ఉంటుంది అన్నమాట అది. సో రెసిస్టెన్స్ వాల్యూ అనేది సో స్ట్రైట్ లైన్గా ఉంటుంది. సో అదేంటంటే నాకు ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవ్వదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దాని వాల్యూ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మనం అలా తీసుకున్నాం. బట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కానీ కెపాసిటివ్ రియాక్టెన్స్ కానీ నాకు వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నామో W ఈక్వల్ టు 1/√LC అని, దాని బేసిస్ ఇక్కడ గ్రాఫ్ అనేది డ్రా చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఎక్సెల్ వాల్యూ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ. సో జనరల్గా ఎక్సెల్ అంటే ఏంటంటే నాకు ఒమేగా ఎల్ కదా, ఒమేగా ఎల్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం 2πf టైమ్స్ ఆఫ్ ఎల్ గా రాసుకోవచ్చు ఎక్సెల్ వాల్యూ. సో ఇందులో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని కండిషన్లో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ 0 అనుకోండి, అప్పుడు నాకు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది. అదే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఇన్ఫైనైట్ అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది ఎక్సెల్ వాల్యూ, సో ఎక్సెల్ కూడా ఇన్ఫైనైట్ అవుతుంది. ఎందుకు, ఈ ఎక్సెల్ వాల్యూ ఎఫ్ఎల్ వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకేనా, అంటే నేను ఏం చేశాను ఈ యొక్క ఈక్వేషన్ బట్టి ఇది రాసుకున్నాను నేను. ఇక్కడ ఎఫ్ కానీ ఎక్సెల్ కానీ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే నేను ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తానో నాకు ఎక్సెల్ అనేది ఎలా వేరీ అవుతుంది అంటే నాకు ఒక లీనియర్ గా వేరీ అవుతా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ చేసినప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి నాకు ఇది ఎలా వేరీ అవుతుంది అంటే నాకు ఇలా వేరీ అవుతుంది అన్నమాట. ఇది నాకేంటంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ అలా చేంజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క కెపాసిటివ్ రియాక్టెన్స్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది దీనికి రివర్స్ లో ఉంటుంది. అంటే ఎలా వస్తుంది అంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎలా రాసుకోవచ్చు మనం 1/ωc గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో 1/2πf టైమ్స్ ఆఫ్ c గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ 0 అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది ఎక్సీ వాల్యూ, సో 1/0. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 అయినప్పుడు 1/0, ఎనీథింగ్ బై 0 అయినప్పుడు ఏమవుతుంది ఇన్ఫైనైట్ అవుతుంది. అదే నాకు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ ఇన్ఫైనైట్ అయినప్పుడు అప్పుడు కెపాసిటీ రియాక్టెన్స్ ఏమవుతుంది అంటే నాకు, సో ఎనీథింగ్ బై ఇన్ఫైనైట్ అన్నప్పుడు దీన్ని 0గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు ఇది ఫ్రీక్వెన్సీ 0 అన్నప్పుడు ఇది, సో దాని వాల్యూ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఎక్స్ యాక్సిస్ లో. సో కాబట్టి నాకు దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు, సో ఇది ఎలా వస్తుంది అంటే నాకు, సో ఇక్కడ ఏంటి 0 దగ్గర ఇన్ఫైనైట్ సమ్వేర్ ఉంది. అదే నాకు ఫ్రీక్వెన్సీ వాల్యూ 0 అయినప్పుడు ఏమవుతుంది ఇలా, అంటే ఎలా చేంజ్ అవుతుంది అంటే నాకు ఇలా లీనియర్ గా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఇది కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ ఇది. సో ఇదేమో ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇదేమో కెపాసిటివ్ రియాక్టెన్స్. ఇప్పుడు ఓవరాల్ గా నాకు ఇంపిడెన్స్ ఏమవుతుంది, సో జనరల్ గా మనకి ఏం చెప్తున్నాము ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపిడెన్స్ అంటే ఎలా రాసుకున్నాం మనం, సో Z ఈక్వల్ టు R ప్లస్ J ఇంటూ XL మైనస్ XC గా తీసుకున్నాం. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రెసిస్టెన్స్ వాల్యూ ప్లేస్ చేసుకుంటాం, ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ ప్లేస్ చేసుకుంటాం, కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ ప్లేస్ చేసుకుంటాం. సో దాని అలా ప్లేస్ అయినప్పుడు నాకు ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇది, సో మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సంథింగ్ వాల్యూస్ ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది
ఇలా లీనియర్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో లీనియర్గా డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు దీని వాల్యూ అనేది అంటే మనకు ఫ్రీక్వెన్సీ, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే నాకు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుందంటే మనం తీసుకునే ఈ యొక్క ఇంపిడెన్స్ వాల్యూ జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంపిడెన్స్ అన్నమాట, ఇంపిడెన్స్. సో ఎప్పుడైతే నాకు ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ ఈక్వల్ టు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అవుతుందో ఆ కండిషన్ నాకు ఇంపిడెన్స్ అనేది ఏమవుతుందంటే నాకు మినిమం అవుతుంది. సో ఆ కండిషన్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏమవుతుందంటే నాకు మ్యాక్సిమం అవుతుంది. అదే కండిషన్లో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏమవుతుందంటే నాకు మినిమం అవుతుంది. సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ నుంచి చాలా పాయింట్స్ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ కండిషన్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏమన్నానంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ ఈక్వల్ టు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అయింది ఇక్కడ ఈ కండిషన్లో. ఇక్కడ నాకు ఏమైంది, ఇంపిడెన్స్ వాల్యూ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది, ఈ పాయింట్కి దగ్గర మినిమం అయింది. కాబట్టి ఇంపిడెన్స్ వాల్యూ మినిమం. ఎప్పుడు ఎట్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఈక్వల్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అయినప్పుడు ఇంపిడెన్స్ వాల్యూ అనేది మినిమం. మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ అడిగేది ఇలాంటి క్వశ్చన్స్. సో ఏ కండిషన్ దగ్గర ఇంపిడెన్స్ అనేది మినిమం అవుతుంది, ఏ కండిషన్ దగ్గర ఇంపిడెన్స్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది అని అడుగుతాడు. ఎప్పుడైతే నాకు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అవుతుందో ఆ కండిషన్ నాకు ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, మినిమం అవుతుంది. ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ చూడండి, ఇది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. అదే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ చూడండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ చూడండి, మినిమం ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇది నియర్ టు జీరోగా వచ్చేసింది అన్నమాట ఈ వాల్యూ అనేది. ఓకేనా? అట్లా మరి రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి గ్రాఫ్ నుంచి. ఓకే, సో ఇది క్లియర్ అందరికి. సో ఈ గ్రాఫ్స్ లోనే మనం ఇంకో కండిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ అంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ నాకేమవుతుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ మినిమం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సో ఎక్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ఎల్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ కండిషన్ ఏంటి, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీకి లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ అదే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏమవుతుంది, గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతా ఉంది. అదే ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతా ఉంది. కాబట్టి ఆఫ్టర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుంది దేంతో కంపేర్ చేసుకుంటే, కెపాసిటివ్ రియాక్టెన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇక్కడ, సో ఆఫ్టర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఎక్స్ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్సీగా చెప్పచ్చు అన్నమాట. సో ఇది కూడా మీకు ఒక ఆబ్జెక్ట్ పెట్టే. సో ఇక్కడ నాకు ఎలా అడుగుతాడంటే వాడు, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అని అడిగేసి, XL is greater than XC, XL equal to XC, XC is less than XL or XC is greater than XL ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. సో అప్పుడు నీకేంటి, ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ రాస్తానో ఇది మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది క్లియర్. ఓకేనా? ఇది కండిషన్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇప్పుడు మనకు విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అదే ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద మనం ఏమంటున్నామంటే, ఇక ఎక్స్ యాక్సిస్ మీద ఏంటంటే నేను ఫ్రీక్వెన్సీ కానీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ కానీ తీసుకున్నాను. వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటానంటే యాంగిల్ అనేది తీసుకున్నాను, అంటే ఫేస్ యాంగిల్ థీటా, ఫేస్ యాంగిల్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఈ ఫేస్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 90 degrees ఫేస్ షిఫ్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇది 90 degrees అన్నమాట. అదే 90 degrees ఫేస్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఇదేమవుతుంది -90 అవుతుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు నాకు ఈ రెండింటికి ఏమైంది అంటే ఇక్కడ, సో ఈ యాంగిల్ కండిషన్ లో మనం ఏమంటున్నామంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో ఫేస్ యాంగిల్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో ఫేస్ యాంగిల్ తీసుకున్నాం. మరి ఈ రెండు ఎలా చేంజ్ అవుతాయి ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ, సో అప్ టు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ వరకు నేను చెప్పేది. ఇదేంటంటే నాకు ఎఫ్ ఈక్వల్ టు ఆర్ అన్నమాట, అంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట ఇది. సో రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీకి బిఫోర్ ఏమవుతుందంటే నాకు ఇక్కడ నాకేమైంది, ఈ కండిషన్లో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువగా ఉంది దేనికంటే, ఇండక్టివ్ రియాక్టెన్స్ కంటే. కాబట్టి కెపాసిటెన్స్ టర్మ్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి కెపాసిటర్ దగ్గర నాకు యాంగిల్ ఎలా ఉంటుంది అంటే నాకు నెగిటివ్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి నాకు ఇదేమవుతుందంటే ఇది, సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. చూడండి ఎలా చేంజ్ అవుతాం. సో కర్వ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే నాకు ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇదేంటిది బిఫోర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇలా ఉంటుంది.
ఆఫ్టర్ రెజోనెన్స్కి వచ్చేసరికి ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే నాకు ఇదే కర్వ్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే మనం రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నామో అంటే ఈ కండిషన్లో, సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఎలిమెంట్ ఇది ఎలా యాక్ట్ అవుతుంది అంటే నాకు ఒక కెపాసిటివ్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట, కెపాసిటివ్. అదే ఆఫ్టర్ రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది ఎలా యాక్ట్ అవుతుంది అంటే నాకు ఇండక్టివ్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట, ఇండక్టివ్. ఓకే, సో ఇదేంటిది మనం తీసుకునే యాంగిల్ తీటా. సో ఇదేమో మైనస్ తీటా, ఇదేమో ప్లస్ తీటా. సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఏంటిది విత్ రెస్పెక్ట్ టు ఫేస్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది అంటే వేరియేషన్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ అనేది, సో ఇది గ్రాఫ్ దేనికి అంటే మనం తీసుకునే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్కి, సో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్కి అండ్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో గ్రాఫ్ డ్రా చేసి ఇలా వస్తుంది అన్నమాట నాకు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ఈ కండిషన్లో ఏంది, ఈ కండిషన్లో అంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ అనేది ఏమైంది, ఇక్కడ ప్యూర్ రెసిస్టెన్స్ అయింది. ఓకేనా, ఈ కండిషన్ ఏమైంది, ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఆర్ అయింది అన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు మనం. సో ఏం పాయింట్ రాసుకోవచ్చు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటి, డీసీ సప్లై. సో ఇక్కడ నన్ను ఏమంటారంటే, సో డీసీ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ఎల్ వాల్యూ ఏమైంది, 0 అయింది. అంటే ఇండక్టర్ అనేది ఏమైంది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఇండక్టర్ అనేది ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంది, డీసీ సప్లై అని. సో కాబట్టి అండర్ డీసీ సప్లై ఇండక్టర్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్కి యాక్ట్ అవుతుంది. ఇది కూడా ఒక క్వశ్చన్ మీకు. సో అండర్ డీసీ సప్లై ద ఇండక్టర్ బిహేవ్స్ లైక్ అన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఎప్పుడైతే దాని వాల్యూ 0 అవుతుందో దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. అదే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అయినప్పుడు దీనికి ఇండక్టర్ రియాక్టెన్స్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. ఈ కండిషన్లో ఇండక్టర్ అనేది ఏమవుతుందంటే నాకు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అంటే మీనింగ్ ఏంటంటే నాకు అంటే ఇన్ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ ఉండదు, అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంటే ఏసీ సప్లైలో నాకు ఏమవుతుంది అంటే ఇది అంటే ఈ యొక్క ఏసీ సప్లై అనకూడదు కానీ దీన్ని స్టడీ స్టేట్ కండిషన్ అంటారు అన్నమాట దీన్ని. సో ఆ కండిషన్ నాకు ఇండక్టర్ ఏమవుతుందంటే నాకు ఓపెన్ సర్క్యూట్ యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అండర్ ట్రాన్సియంట్ కండిషన్ ఇట్ బిహేవ్స్ లైక్ షార్ట్ సర్క్యూట్, అండర్ స్టడీ స్టేట్ కండిషన్ ఇండక్టర్ బిహేవ్స్ లైక్ ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. ఓకే, సిమిలర్లీ ఇక నాకు ఏంటంటే అదే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ 0 అయినప్పుడు నాకు కెపాసిటర్ రియాక్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫైనైట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ, సో ఎప్పుడైతే డీసీ సప్లై ఇస్తున్నామో ఈ యొక్క డీసీ సప్లైలో మనం తీసుకునే ఈ యొక్క కెపాసిటర్ అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే నాకు ఓపెన్ సర్క్యూట్కి యాక్ట్ అవుతుంది. సో ఇది మీకు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఓకేనా, సో డీసీ సప్లైలో ఇండక్టర్ ఎలా యాక్ట్ అవుతుంది అన్నప్పుడు షార్ట్ సర్క్యూట్, అదే డీసీ సప్లై ఇచ్చినప్పుడు కెపాసిటర్ ఎలా యాక్ట్ అవుతుంది అన్నప్పుడు ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, రెజోనెన్స్ అంటే ఏంటి, రెజోనెన్స్ ఎప్పుడు అక్కడ అవుతుంది, దాని వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి, కెపాసిటర్ రియాక్టెన్స్, ఇండక్టర్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ, అదేవిధంగా దానికి పవర్ ఫ్యాక్టర్ ఎలా చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ అనేది చూసాం. అయితే ఈ కండిషన్లో అంటే ఏ కండిషన్లో, రెజోనెన్స్ కండిషన్లో కరెంట్ అనేది ఏమవుతుంది, సో మనకు కరెంట్ అనేది ఏమవుతుంది, సో కరెంట్ ఎట్ రెజోనెన్స్ కండిషన్, కరెంట్ ఎట్ రెజోనెన్స్ కండిషన్. సో ఇప్పుడు చెప్పే ఈ పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే. అంటే అండర్ రెజోనెన్స్ కండిషన్ కరెంట్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు, సో ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, సో జనరల్గా మనకు ఈ యొక్క రెజోనెన్స్ కండిషన్లో యాక్చువల్గా ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, ప్యూర్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, ప్యూర్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఈ యొక్క ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్లో నాకేమవుతుందంటే మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది రెజోనెన్స్ కండిషన్లో. ఎందుకు మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందంటే జనరల్గా ఇక్కడ చూడండి, సో కరెంట్ ఐ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు మనం, వి బై జెడ్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంపిడెన్స్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు, ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టెన్స్ ఎలిమెంట్తో పాటుగా మనం తీసుకునే ఈ కెపాసిటివ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూస్ ఉంటాయో అప్పుడు నాకు ఇంపిడెన్స్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, ఇంపిడెన్స్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎప్పుడు ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు, జస్ట్ అనుకోండి ఉన్నప్పుడు అలా ఉంటుంది. అంటే ఎప్పుడైతే నాకు ఇంపిడెన్స్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుందో కరెంట్ అనేది ఏమవుతుంది, మినిమం అవుతుంది. ఓకేనా, మినిమం అవుతుంది. అదే నాకు రెజోనెన్స్ కండిషన్కి వచ్చేసరికి ఈ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్ఏ అవుతుంది.
అంటే కెపాసిటీ రియాక్టెన్స్ ఇండక్టర్ ఈక్వల్ అయిపోతుంది. ఆ కండిషన్ నాకు ఏమవుతుంది, ఇంపిడెన్స్ బికమ్స్ ప్యూర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. అంటే ఓవరాల్ నాకు ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంది. అంటే ఇంపిడెన్స్ వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది. అంటే ఏమైంది, ఇంపిడెన్స్ అనేది జెడ్ మినిమం అయింది. ఇంపిడెన్స్ మినిమం అయినప్పుడు కరెంట్ అనేది ఏమవుతుంది, I=V/Z కదా. ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది డిక్రీజ్ అయిందో, ఇంపిడెన్స్ అనేది డిక్రీజ్ అయిందో కరెంట్ అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం కరెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ యొక్క రెసోనెన్స్ కండిషన్ లో కరెంట్ అన్నప్పుడు సో I max, సో మ్యాక్సిమం కరెంట్ ఈక్వల్ టు సో V/Z గా రాసుకోవచ్చు. ఇక్కడ జెడ్ అంటే ఏంటంటే ప్యూర్ రెసిస్టర్ అన్నమాట. సో మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ద ఇంపిడెన్స్ బికమ్స్ రెసిస్టర్ అయినప్పుడు. సో ఈ కండిషన్ నాకు ఏమవుతుందంటే నాకు కరెంట్ అనేది మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇదే రెసోనెన్స్ కండిషన్ నాకు పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది. సో ఇప్పుడు మనం కరెంట్ చూసాం, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ అట్ రెసోనెన్స్ కండిషన్. సో నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, దీంట్లో ప్రతి పాయింట్ ఒక ఆబ్జెక్టివ్ బిట్స్గా వస్తుంది, కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ఎట్ రెసోనెన్స్ కండిషన్ అన్నప్పుడు, సో జనరల్గా మనకి ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సో కాస్ పై ఈక్వల్ టు R/Z గా తీసుకుంటాం. సో మనం తీసుకునే ఒక ఇంపిడెన్స్ నెట్వర్క్ తీసుకుంటే, సో ఇందులో ఏమంటున్నాం, ఇదేమో రెసిస్టర్ ఎలిమెంట్, ఇదేమో ఇండక్టివ్ ఎలిమెంట్, ఇదేమో జెడ్ ఇంపిడెన్స్ అనుకున్నాం, ఇది తీటా. ఇది మనకేంటి, మనం తీసుకునే పవర్ ఫ్యాక్టర్ దానికి ఒక ట్రయాంగిల్ అన్నమాట. అయితే కాస్ పై అంటే ఏం రాసుకున్నాం, R/Z. ఇక్కడ జెడ్ వాల్యూ అనేది మనం తీసుకునే ఈ యొక్క సిరీస్ రెసోనెన్స్ కండిషన్ లో ఈ యొక్క ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంది. అంటే డిక్రీజ్ అయ్యి ఈ యొక్క ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, ప్యూర్ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, కాస్ పై వాల్యూ ఎప్పుడైతే నాకు Z=R అయిందో, సో దాని వాల్యూ ఎంత అయింది, 1 అయింది. కాబట్టి ఈ యొక్క రెసోనెన్స్ కండిషన్ లో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్. దీని పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకేనా, యూనిటీ పవర్. సో మనం తీసుకునే ఈ యొక్క సిరీస్ రెసోనెన్స్ కండిషన్ లో బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి, సో బ్యాండ్ విడ్త్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో బ్యాండ్ విడ్త్, సో బ్యాండ్ ఆఫ్ సిరీస్ రెసోనెన్స్ కండిషన్. సో జనరల్గా నాకు ఏంటంటే బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనకు 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయో, సో ఆ 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ యొక్క డిఫరెన్స్ మనం ఏమంటాం అంటే జనరల్గా బ్యాండ్ విడ్త్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకేంటంటే మనం తీసుకునే RLC సిరీస్ సర్క్యూట్లో ఈ బ్యాండ్ విడ్త్ అనేది దీనికంటే ముందు ఇంకో పాయింట్ చెప్తా చూడండి. సో మనకు యాక్టివ్ పవర్ అని ఒక పవర్ ఉంటుంది కదా, ఈ యాక్టివ్ పవర్ అనేది జనరల్గా డిసిపేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు డిసిపేట్ అవుతుంది, ఎప్పుడైతే మనం తీసుకునే సర్క్యూట్లో రెసిస్టర్ అనేది ఉంటుందో ఆ కండిషన్ నాకు ఏమవుతుందంటే ఈ యొక్క యాక్టివ్ పవర్ అనేది డిసిపేట్ అవుతూ ఉంటుంది. మరి ఈ యొక్క యాక్టివ్ పవర్ ఏదైతే ఉందో, ఈ యాక్టివ్ పవర్ అనేది రెసోనెన్స్ కండిషన్కి వచ్చేసరికి సో మెయిన్గా ఈ యొక్క ప్యూర్ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ ప్యూర్ రెసిస్టర్ ఎలిమెంట్ గుండా నాకు పవర్ అనేది డిసిపేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క యాక్టివ్ పవర్ ఎట్ రెసోనెన్స్ కండిషన్, యాక్టివ్ పవర్ ఎట్ రెసోనెన్స్ కండిషన్, సో ఏమవుతుందంటే నాకు ఇది సో I maximum స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R అనేది ఉంటుంది అనమాట. సో రెసోనెన్స్ కండిషన్లో నాకు మ్యాక్సిమం పవర్ ఏముంటుంది, రెసోనెన్స్ కండిషన్లో పవర్ ఏముంటుంది అంటే నాకు I maximum స్క్వేర్ R. సో దీనికి యూనిట్స్ ఏముంటాయి అంటే నాకు వాట్స్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ యొక్క RLC సిరీస్ సర్క్యూట్కి వచ్చేసరికి ఈ యొక్క పవర్ డిసిపేషన్ అనేది మనకి ఇండక్టర్ ద్వారా జరగదు, కెపాసిటర్ ద్వారా జరగదు, ఓన్లీ రెసిస్టర్ ఎలిమెంట్ గుండా మాత్రమే పవర్ డిసిపేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది సో ఇక్కడ ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు మనం దీని అన్నప్పుడు I²R గా రాసుకోవచ్చు. ఏంటి, ఈ యొక్క యాక్టివ్ పవర్ని I²R కూడా రాసుకుంటాం. సో ఇది కూడా ఏంటంటే పవర్ డిసిపేషన్ యొక్క ఫార్ములానే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ సర్క్యూట్ తీసుకున్నామో, ఈ సర్క్యూట్లో మన కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది కదా, ఈ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ రెసిస్టర్, అదేవిధంగా ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటర్ రియాక్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో కరెంట్ I=V/Z గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ Z అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి Z అంటే ఏంటి అంటే, సో జనరల్ Z అంటే ఏంటి, R+J × XL - XC అన్నమాట.
ఓకేనా, ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. అదే ఇంపిడెన్స్ వాల్యూ దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో జే ఇంటూ ఎక్స్ఎల్ అంటే ఏంటంటే ఒమేగా ఎల్, అదే ఎక్సీ అంటే ఏంటంటే 1/ωc. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలంటే ఎలా రాసుకుంటాం అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. ఇది నాకేంటి ఇంపిడెన్స్ వాల్యూ అన్నమాట. ఆ ఇంపిడెన్స్ ఇది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటంటే ఈ వాల్యూ ఇక్కడ రాశాను నేను. ఓకేనా, ఇదేంటిది టోటల్ కరెంట్ ఐ. ఇక్కడ ఐ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనం ఇక్కడ, ఐ ఈక్వల్ టు వి బై స్క్వేర్ రూట్ ఆఫ్ రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్కి రాసుకున్నాం. సో ఇది క్లియర్ కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాం ఏమని, ఐ మ్యాక్సిమం ఈక్వల్ టు వి బై ఆర్ అని. అంటే నాకు మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నాను నేను, సో మ్యాక్సిమం కరెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ఇంపిడెన్స్ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ అయినప్పుడు మాత్రం నాకు మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతా ఉంది. ఇంపిడెన్స్ వాల్యూ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ అయినప్పుడు మ్యాక్సిమం కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీని నుంచి వోల్టేజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు మనం అంటే ఐ మ్యాక్సిమం ఇంటూ రెసిస్టర్గా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూని ఇందులో ప్లేస్ చేస్తానంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను నేను. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది కరెంట్ ఐ ఈక్వల్ టు, సో ఇక్కడ వి అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఐ మ్యాక్సిమం ఇంటూ రెసిస్టెన్స్ ఆర్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే మనకు ఈ వాల్యూ వచ్చిందో ఈ మ్యాక్సిమం కరెంట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ మల్టిపుల్ అయ్యేదాన్ని ఈక్వల్ టు యువతలు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది డివిజిబుల్ అవుతుంది. అంటే కరెంట్ ఐ ఓవర్ ఐ మ్యాక్స్ ఈక్వల్ టు, సో రెసిస్టెన్స్ ఆర్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ రెసిస్టెన్స్ స్క్వేర్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనకి ఈ ఈక్వేషన్ వచ్చిందో ఈ యొక్క ఈక్వేషన్ మనం ఏం చేస్తారంటే గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఐ అంటేనేమో నార్మల్ కరెంట్, ఐ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం కరెంట్. సో వీటికి మనం ఏం చేస్తాము విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ ఫ్రీక్వెన్సీకి కరెంట్కి గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటాం. సో గ్రాఫ్ డ్రా చేసినప్పుడు నాకు ఎలా వస్తుంది ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కరెంట్, సో కరెంట్ వేరియేషన్ సో విత్ రెస్పెక్ట్ టు దేంతో అంటే నాకు ఫ్రీక్వెన్సీతో అన్నమాట, విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఇదన్నమాట. ఇక్కడ ఇది ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూడండి ఇదేంటిది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో దీనికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏమో యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఏమో కరెంట్ అనేది తీసుకుంటాం. వై యాక్సిస్ మీద ఏమో కరెంట్ ఆర్ వోల్టేజ్ అనేది కరెంటే తీసుకుంటాం. సో ఇప్పుడు కరెంట్ తీసుకున్నప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క గ్రాఫ్ అనేది దేని బేస్ చేసుకుని అంటే ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు ఐ బై ఐ మ్యాక్స్ ఈక్వల్ టు ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1/ωc హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. సో అది ఎలా వస్తుంది అన్నప్పుడు నాకు ఇది సో ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇది మ్యాక్సిమం కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నాకు ఇక్కడ మ్యాక్సిమం కండిషన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు సో ఎప్పుడైతే నాకు రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ వస్తుందో ఇక్కడ WR అంటే ఏంటంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ అని, ఆ కండిషన్ దగ్గర నాకు ఏమవుద్ది ఈ యొక్క మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనం తీసుకున్నాం కదా ఐ మ్యాక్స్ అని, సో ఈ కండిషన్ నాకు ఏమవుద్ది అంటే నాకు మ్యాక్సిమం కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. ఇక్కడ వాటిని మనం కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే నాకు ఈ కరెంట్ అనేది సర్టెన్ వాల్యూ రీచ్ అవుతుందో, అంటే సర్టెన్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే నాకు ఎప్పుడైతే టోటల్ కరెంట్లో నుంచి 70.7% టైమ్స్ ఆఫ్ టోటల్ కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదేంటి ఈ యొక్క మ్యాక్సిమం కరెంట్లో మనకు వచ్చే ఈ మ్యాక్సిమం కరెంట్లో 70% రీచ్ అయినప్పుడు అక్కడ ఉండే ఫ్రీక్వెన్సీస్ని మనం ఏమంటామంటే ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు మనకు ఏదైతే కరెంట్ ఉందో ఆ కరెంట్లో 70.7%
70.07%. సో ఆ వచ్చే వాల్యూ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే మనం కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఇక W1 అంటే ఏంటంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, W2 అంటే ఏంటంటే హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా 1 అంటే ఏంటంటే ఇక్కడ రాసాను, ఒమేగా 1 అంటే ఏంటంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా 2 అంటే ఏంటంటే హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఒమేగా సఫిక్స్ R అంటే ఏంటంటే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. సరే, ఇక్కడ వీటిని ఏమంటాం మనం కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో వీటిని ఇక్కడ W1, W2నే ఏమంటామంటే మనం కార్నర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనం అనుకున్నాము ఈ యొక్క Imax అంటే ఏంటంటే నాకు V/R అన్నమాట. Imax అంటే ఏంటంటే V/R అన్నమాట. ఇక్కడ అదే విధంగా ఏదైతే 0.707 టైమ్స్ ఆఫ్ Imax అన్నామో, సో దీన్ని ఇంకో విధంగా అలా రాసుకోవచ్చు అంటే మనం 0.707 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఓవర్ ద రెసిస్టెన్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఏంటి, మనం తీసుకునే కరెంట్కి మనం తీసుకునే యాంగులర్ ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. గ్రాఫ్ అనేది ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ నాకేంటంటే ఎక్కడైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఏవి ఈ 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్, సో వీటిని మనం ఏమంటామంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ కూడా అంటాం. సో అదే పాయింట్స్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే మనము, సో ఇక్కడ ఏవి ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ ఏదైతే ఉన్నాయో ఈ 2 పాయింట్స్ ఏమంటామంటే మనం హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏవి? సో ఒమేగా 1, ఒమేగా 2. సో ఒమేగా 1 దగ్గర కరెంట్ అనేది ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అన్నప్పుడు 70.7%. సో మరి 70.7% ఎలా వచ్చింది అన్నప్పుడు ఇక్కడ జనరల్గా సో IRMS అంటాం. IRMS అంటే ఏంటి? I maximum ఓవర్ ద √2 అంటాం. ఇక్కడ ఏదైతే 1/√2 ఉందో దీన్ని సాల్వ్ చేసినప్పుడు వచ్చే వాల్యూవే 70.7% అన్నమాట, అంటే 0.707. సో 1/√2 ఏదైతే ఉందో సో దాని యొక్క వాల్యూవే నాకేమవుతుంది అంటే ఇది 0.707 అనేది అవుతుంది. ఓకేనా? సో ఇది సో ఇక్కడ దాకా క్లియరా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్? Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all.